హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్లోని సెమిస్టర్ 2లోని సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్లోని ప్రతి కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియోని మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియో అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. అసలు ఏరియా అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఏరియా? నేను చేత్తోనే ఎలా అంటే ఈ బోర్డు మీద నా చెయ్యి యొక్క ఆకారం పడింది అంటే ఈ మొత్తం బోర్డులోని నా యొక్క హ్యాండ్ యొక్క సింబల్ అనేది ఉంది. అంటే ఈ మొత్తం ప్లేన్లోని నా యొక్క హ్యాండ్ ఎంతైతే ఆక్యుపై చేస్తుందో ఆ యొక్క ప్లేస్ని ఏరియా ఆఫ్ మై హ్యాండ్ అంటారు. ఏరియా ఆఫ్ మై హ్యాండ్ అంటే ఈ బోర్డులోని నా హ్యాండ్ ఎంతైతే ఆక్యుపై చేస్తుందో ఆ ప్లేస్ని ఏరియా ఆఫ్ ది హ్యాండ్ అన్నప్పుడు, మనం ఏదైనా ఒక క్లోజర్ ఫిగర్ తీసుకున్నాం అనుకోండి, సే ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈ బోర్డు మీద ఎంత ఆక్యుపై చేసింది ఆ ప్లేస్ని ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటారు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. మన చాప్టర్ సర్కిల్ కనుక, ఒక సర్కిల్ అనేది బోర్డు మీద ఎంతైతే ఆక్యుపై చేసిందో ప్లేస్ని దాన్ని మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటారు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటారు. అంటే the place which is occupied by circle is called area of the circle. The place which is occupied by a closed figure is called area of the closed figure. The place which is occupied by a polygon is called area of the polygon. అంటే ఏది ఆక్యుపై చేస్తే దాని యొక్క ఏరియా అంటారన్నమాట. ఇక్కడ సో ద ప్లేస్ అయినా అనొచ్చు, స్పేస్ అయినా అనొచ్చు, లేదంటే రీజియన్ అయినా అనొచ్చు. ద రీజియన్ విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్. సో దీన్ని మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటాం. మరి దీని ఏరియా ఎలా కట్టాలి? సో హౌ టు ఫైండ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్? లెట్ us see. నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. డయామీటర్ అనేది సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్ చేస్తుంది. అలాగా నేను చాలా డయామీటర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి డయామీటర్ని నేను ఈ విధంగా రాస్తాను. అంటే ఇప్పుడు నాకు ఏంటొచ్చని చిన్న చిన్న ముక్కలు వచ్చాయి, వాటిని ప్రతి దాన్ని ఈ విధంగా రాస్తాను. సో ఈ విధంగా నేను మొత్తం ఎన్నైతే వచ్చాయో అవన్నీ కూడా ఈ విధంగా నీట్గా రాసుకున్నాను. అయితే ఏరియా ఆఫ్ ది సర్కిల్ తెలుసుకునే ముందు మనం సర్కంఫరెన్స్ గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఇంకా బాగా అర్థమవుతుంది. సర్కంఫరెన్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ద టోటల్ లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ కాల్డ్ సర్కంఫరెన్స్. ద టోటల్ లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ కాల్డ్ సర్కంఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న సర్కిల్ తీసుకున్నాను, ఇంకొంచెం పెద్ద సర్కిల్ తీసుకున్నాను, ఇంకొంచెం పెద్ద సర్కిల్ తీసుకున్నాను. ఇలాగా నేను సైజెస్ పెంచుకుంటూ వెళ్తున్నాను.
ఒక దారంతో ఈ మొత్తం లెంత్ అయితే ఉందో దాన్ని కట్టాను అనమాట. దట్ ఈస్ కాల్ సర్కంఫరెన్స్. దీన్ని కూడా కట్టాను. ఈ డయామీటర్తో దీన్ని డివైడ్ చేశాను. ఈ డయామీటర్తో దీన్ని డివైడ్ చేశాను. నాకు ప్రతి చోట కూడా 3.1416 వచ్చింది. 3.1416 అంటే సర్కంఫరెన్స్ని డయామీటర్తో డివైడ్ చేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఏమొస్తుంది? ఒక కాన్స్టెంట్. దాన్ని మనం పై అంటాం. ఏమంటాం? పై. సో కనుక ఈ డి డివైడ్ చేసిన కనుక అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేయాలి. సో పై డి. Circumference of a circle is pi d. So the total length of the circle is called circumference. So circumference is equal to pi d. D అంటే మనకు తెలుసు కదా, 2 into radius కనుక 2 pi r. So circumference is 2 pi r. ఇక్కడ పై వాల్యూ మనం అప్రాక్సిమేట్లీ 22/7 తీసుకుంటాం. ఒకవేళ వాడు మెన్షన్ చేస్తే 3.14 అని తీసుకుంటాం. మెన్షన్ చేయకపోతే 22/7 అని తీసుకుంటాం పై వాల్యూ. ఓకే, సో ఈ మొత్తం మనకి 2 pi r. ఓకేనా? కానీ ఏంటి, సో ఆఫ్ చేశాను. అంటే ఈ ఆఫ్ పైన ఈ ఆఫ్ కిందన పెట్టాను. అంటే 2 pi rని ఆఫ్ చేస్తే ఎంత అవుద్ది? pi r అవుతుంది. అంటే ఇది pi r, ఇది కూడా pi r అవుతుంది. ఇదేంటి మనకి? రేడియస్. ఇదేంటి? రేడియస్ r. సో మనకి ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఒక రెక్టాంగిల్ ఉంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ దిస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఒక రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? లెంత్ ఇంటూ బ్రెత్. లేదంటే దీన్ని ప్యారలోగ్రామ్ అనుకున్నాం అనుకోండి, బేస్ ఇంటూ హైట్. సో కనుక లెంత్ ఇంటూ బ్రెత్ లేదంటే బేస్ ఇంటూ హైట్. సో దీని యొక్క లెంత్ ఎంత? పై r. దీని యొక్క బ్రెత్ ఎంత? r. సో పై ఇంటూ r ఇంటూ r ఎంత అవుద్ది? r స్క్వేర్ అవుతుంది. r ఇంటూ r ఏమవుతుంది? r స్క్వేర్. సో దేర్ ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై r స్క్వేర్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? పై r స్క్వేర్. అంటే మనకి సర్కిల్ యొక్క ఏరియా వచ్చింది, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ వచ్చింది. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఏంటి? పై r స్క్వేర్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఏంటి? 2 pi r. నెక్స్ట్ మనం సెక్టారు, ఏరియా ఆఫ్ ది సెక్టారు, ఆర్కు, లెంత్ ఆఫ్ ది ఆర్కు, సెగ్మెంట్, ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఏరియా ఆఫ్ ది సర్కిల్ నేర్చుకున్నాం. దట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై r స్క్వేర్. అదేవిధంగా సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ నేర్చుకున్నాం. దట్ ఈస్ 2 pi r. సో ఏ ఈజ్ ఈక్వల్ టు పై r స్క్వేర్ అండ్ సి ఈజ్ ఈక్వల్ 2 pi r నేర్చుకున్నాం. ఇప్పుడు సెక్టార్ అంటే ఏంటో నేర్చుకుందాం. వాట్ ఈజ్ మీన్ బై సెక్టార్? ఒక సర్కిల్ ఉంది. ఓకేనా? ఈ సర్కిల్లోని ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. ఈ రెండిటి రేడియస్ మధ్యలో ఒక యాంగిల్ అనేది ఎక్స్ అనే యాంగిల్ ఉంది. ఓకే, ఈ రెండు రేడియస్లు ఎండ్ పాయింట్స్ ఒక ఆర్క్తో కనెక్ట్ అయి ఉంది. ద ఏరియా విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై ఆర్ విచ్ ఈస్ కవర్డ్ బై 2 radii of the circle and the arc which is connect the end points of the radii is called sector. The area or the place which is covered by 2 radii of the circle and arc join the end points of the radii is called sector of the circle. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ మనం సెక్టార్ అంటాం. మరి ఇది 360 degrees. ఇది మనకి ఒక x degrees యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఎంత? x degrees. రేడియస్ ఎంత మనకి? r.
అంటే మనకి యాంగిల్ తెలిసినప్పుడు, రేడియస్ తెలిసినప్పుడు మనకి సెక్టార్కి ఒక ఫార్ములా ఉంటుంది. అది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. మన సెక్టార్ ఏరియా కదా కట్టాలి. ఈ యాంగిల్ ఎంత మనకి ఈ పార్టే కావాలి, అంటే ఈ పార్టే కావాలి, మొత్తం అవసరం. అంటే ఒకవేళ నేను మొత్తం పార్ట్ తీసుకుంటే ఎంత 360 degrees తీసుకుంటే అప్పుడు నాకు ఏరియా ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే మొత్తం సర్కిల్ కనుక నేను 360 degrees మొత్తం ఈ యాంగిల్ అంతా తీసుకుంటే, ఈ చుట్టూ తీసుకుంటే నాకు ఏరియా ఆఫ్ ది సర్కిల్ పై ఆర్ స్క్వేర్. కానీ నాకేం కావాలి, ఓన్లీ ఈ ఒక్క పార్టే కావాలి. ఈ ఒక్క పార్ట్ కావాలంటే ముందు 1 degreeకి ఏరియా అంతా చూద్దాం. 1 degreeకి ఏరియా. సో ఇక్కడ 360 into 1 రాయొచ్చు కనుక 360 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కనుక అటు వెళ్తే డివైడ్ చేయాలి. అంటే పై ఆర్ స్క్వేర్ బై 360. పై ఆర్ స్క్వేర్ బై 360. లేదంటే ఇక్కడ ఇంటూ 360 1 రాసుకుంటే 1 into 1 అనేది ఎలా వస్తుంది మనకి పై ఆర్ స్క్వేర్ బై 360. సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తానంటే నేను 1/360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్ అని రాస్తాను. ఇప్పుడు నాకు ఎంత కావాలి, x degrees కావాలి. అంటే 1 యూనిట్ 1/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ అయితే మనకి x degrees యూనిట్స్ ఎంత అవుతుంది మల్టిప్లై చేయండి. సో x degrees మనకి ఈ x degrees అంటే ఈ యాంగిల్లో ఉన్న ఏరియా ఎంత కావాలంటే సో మల్టిప్లై చేయండి బోత్ సైడ్. అప్పుడు ఏమవుద్ది x/360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. మనకి ఇదే కావాలి, x degrees లోనే ఉన్న ఈ మొత్తం ఏరియా కావాలి. సో దిస్ ఈస్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది సెక్టార్. ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు x/360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు x/360 degrees ఇంటూ పై ఆర్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఏమిస్తాడు, యాంగిల్ ఇస్తాడు, రేడియస్ ఇస్తాడు. యాంగిల్ ఇస్తాడు, రేడియస్. దీన్ని అలా ఉంచుదాం. నెక్స్ట్ ఆర్క్. నెక్స్ట్ ఏంటి ఆర్క్. ఇక్కడ స్టార్ట్ చేసి నేను మొత్తం మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనుకోండి, దాన్ని ఏమంటారు సర్కంఫరెన్స్ అంటారు. ద లెంత్ ఆఫ్ ది టోటల్ సర్కిల్ ఈస్ కాల్డ్ సర్కంఫరెన్స్. అందులో నేను చూడండి ఇక్కడ నుండి ఇక్కడ తీసుకున్నాను కదా ఆర్క్. సో ఇక్కడ కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను ఆర్క్. ఇలా తీసుకుంటే దాన్ని మనం సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ అంటాం. సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఇస్ కాల్డ్ ఆర్క్. సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ ఇస్ కాల్డ్ ఆర్క్. ఓకే, సేమ్ దీనిలాగా దాని ఫామ్లో కూడా కడతాం. సో లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ కాల్డ్ ఆర్క్. అంటే సర్కంఫరెన్స్లోని కొంత పార్ట్ తీసుకుంటే అది ఆర్క్ అంటున్నాం మనం. ఓకేనా. సో ఇక్కడ మనకి మైనర్ ఆర్క్ ఉంటుంది, మేజర్ ఆర్క్ ఉంటుంది. అంటే హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ కన్నా తక్కువ తీసుకుంటే అది మైనర్ ఆర్క్, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ తీసుకుంటే అది మేజర్ ఆర్క్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఆర్క్ యొక్క ఫార్ములా కావాలి. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏంటి, లెంత్ ఆఫ్ ది ఆర్క్. మనకి సో మనకి ఆర్క్ యొక్క ఎండ్ పాయింట్స్ నుండి ఒక రేడియస్ డ్రా చేస్తే ఇక్కడ x degrees అని మనకు తెలుసు. అంటే మొత్తం ఆర్క్ మనకు అవసరం లేదు, చిన్న ఆర్క్ కావాలి. ఒకవేళ ఇదంతా నేను ఆర్క్ అనుకుంటే ఆర్క్ అనుకుంటే అంటే మొత్తం డిగ్రీస్కి మనకు కావాలి. సో అంటే 360 degreesకి ఆర్క్ ఎంత అవుతుంది, ఇదంతా ఆర్కే. నేను 360 degrees టోటల్ యాంగిల్ తీసుకుంటే అదంతా ఆర్క్ అవుతుంది. ఆర్క్ అంటే ఏంటి, సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి 2πr. నేను దీన్ని 1 into 360 degrees రాస్తాను. 1 into 360 degrees ఏమవుతుంది 2πr అవుతుంది. నాకు ఓన్లీ ఒక యూనిట్ కావాలి. ఒక యూనిట్ అయితే మనకి ఎంత వస్తుంది, ఇది మల్టిప్లికేషన్ కనుక అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి కనుక 1/360 degrees into 2πr 1 యూనిట్. నాకేం కావాలి, x degreesకి ఆర్క్ లెంత్ ఎంతో అదే కావాలి. ఓకేనా. సో కనుక మల్టిప్లై ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ యూనిట్స్కి మనకి ఆర్క్ ఎంత అవుతుందంటే x/360 degrees into 2πr. x/360 into 2πr. సో ఇదేంటి మనకి లెంత్ ఆఫ్ ది ఆర్క్.
L is equal to x by 360 degrees into 2 pi r. This is called length of the arc. Length of the arc. Okay, మనకేం వచ్చింది? ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ వచ్చింది, ఏరియా ఆఫ్ ది సెక్టార్ వచ్చింది, లెంత్ ఆఫ్ ది ఆర్క్ వచ్చింది. అంటే ఈ రెండింటికి సమ్ రిలేషన్ ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ x by 360 pi r square ఉంది, ఇక్కడ x by 360 2 pi r ఉంది. సో ఈ రెండింటికి అబ్జర్వ్ చేస్తే నేను ఏరియా ఆఫ్ ది సెక్టార్ నాకు యాంగిల్ ఇచ్చి రేడియస్ ఇస్తే ఇది చేయొచ్చు. ఒకవేళ నాకు ఆర్క్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, అప్పుడు ఎలా కట్టాలి? అప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఎలాగంటే చూడండి, x by 360 degrees into 2 pi r. ఇప్పుడు నేను ఏం చేశాను? pi r స్క్వేర్ని pi r రాశాను, అంటే ఇంకో r ఉండాలి. నేను 2తో మల్టిప్లై చేస్తాను, అంటే ఖచ్చితంగా 2తో డైవర్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, 2 క్యాన్సల్, pi r ఇంటూ r pi r స్క్వేర్, అంటే దీన్ని ఈ విధంగా రాయొచ్చు. కానీ ఈ మొత్తం వాల్యూ ఉంది కదా, ఈ మొత్తం వాల్యూ నేను రాయొచ్చు, నేను L రాయొచ్చు. కనుక A ఈజ్ ఈక్వల్ టు LR by 2. అంటే మనకి లెంత్ ఆఫ్ ది ఆర్క్, రేడియస్ ఇచ్చినప్పుడు సింపుల్ గా ఆ రెండు మల్టిప్లై చేసి ఆఫ్ చేస్తే ఏరియా ఆఫ్ ది సెక్టార్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఫార్ములా ఏంటి? LR by 2 ఒకటి, x by 360 into pi r square ఒకటి. లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఫార్ములా ఏంటి? x by 360 into 2 pi r. ఓకేనా? ఓకే, ఆర్క్ అయిపోయింది, లెంత్ ఆఫ్ ది ఆర్క్ అయిపోయింది. నెక్స్ట్ సెగ్మెంట్ గురించి నేర్చుకోవాలి. వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్? లెట్ us see. ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు ఈ సర్కిల్ని ఒక కార్డ్ అనేది టూ పార్ట్స్ చేస్తుంది. A chord divides the circle into 2 parts. Each part is called segment of the circle. Each part is called segment of the circle. అది కనుక సెమీ సర్కిల్ కన్నా తక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. ఒకవేళ ఆ సెగ్మెంట్ కనుక సెమీ సర్కిల్ కన్నా ఎక్కువ ఉంటే అది మేజర్ సెగ్మెంట్. సో ఒకటి మైనర్ సెగ్మెంట్, ఇంకోటి మేజర్ సెగ్మెంట్. మరి మైనర్ సెగ్మెంట్ అయినా మేజర్ సెగ్మెంట్ అయినా దాని ఏరియా కూడా మనం ఫైండ్ చేయాలి, ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్. సో దాన్ని ఎలా చేయాలంటే చూడండి, ఇప్పుడు నాకు ఈ ఏరియా కావాలి, నేను ఏదైతే డాగ్ చేస్తున్నానో ఆ ఏరియా కావాలి, మైనస్ సెగ్మెంట్ ఏరియా కావాలి. మైనస్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇది సెక్టార్. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, ఓకేనా? సో సెక్టార్ ఏరియాలో ఈ పైన ట్రయాంగిల్ ఏరియా తీస్తాం అనుకోండి, మనకి సెగ్మెంట్ ఏరియా వస్తుంది. ఏమొస్తుంది? సెగ్మెంట్ ఏరియా. అంటే ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్, ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టార్ minus area of triangle. So area of the segment A is equal to area of the sector మనకు తెలుసు కదా, x by 360 into pi r square minus area of the triangle half into base into height. See the area of the segment, minus segment. ఓకే, నేను ఈ ఫార్ములా వేసి మైనస్ సెగ్మెంట్ ఏరియా ఫైన్ చేస్తాను. ఫైన్. ఓకే, ఇప్పుడు నాకు మేజర్ సెగ్మెంట్ కూడా కట్టమన్నాడు, అప్పుడు నేనేం చేయాలి? సో ఈ ఏరియా నేను ఫైన్ చేస్తాను, ఫార్ములా వేసి ఏరియా ఆఫ్ ది సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వేసి చేస్తాను. ఇప్పుడు నాకు మేజర్ సెగ్మెంట్ ఏరియా కూడా కావాలి, మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు, సింపుల్. ఈ మొత్తం సర్కిల్ నుండి ఈ మైనస్ సెగ్మెంట్ ఏరియా తీసేస్తే సరిపోతుంది. సర్కిల్ ఏరియా తెలుసు కదా మనకి, pi r స్క్వేర్. pi r స్క్వేర్లో ఈ మైనస్ సెగ్మెంట్ ఏరియా తీస్తే మేజర్ సెగ్మెంట్ ఏరియా ఈజీగా వస్తుంది. సో ఆ విధంగా చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ట్రయాంగిల్ అనేది ఒక్కోసారి రైట్ యాంగిల్ ఉంటుంది, ఒక్కోసారి ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉంటుంది, ఒక్కోసారి స్కాలిన్ ట్రయాంగిల్ ఉంటుంది.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, లేదంటే హాఫ్ ఇంటూ ద ప్రొడక్ట్ ఆఫ్ ది two sides, the product of the two sides which are having 90 degrees angle, which are having 90 degrees angle, which are consisting 90 degrees. 90 degrees ఉన్న టూ సైడ్స్ ని మనం ప్రోడక్ట్ చేసి దాన్ని ఆఫ్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. మరి ఈక్వల్ ట్రయాంగిల్ అయితే √3/4 a². ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, మనకి ఏరియా ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ √3/4 a². ఇది గుర్తుపెట్టుకోండి. సో √3 వాల్యూ గుర్తుపెట్టుకోండి, వాడు ఇస్తాడు, ప్రాబ్లం లేదు. 1.73 √3 వాల్యూ 1.73. సో ఇది ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇది √3/4 a², ఇది √3 = 1.73. ఒకవేళ మనకి ఏమీ ఇవ్వలేదు, అప్పుడు మనం ఏంటంటే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకొని సైన్ థీటాలు కాస్ థీటాలు తీసుకొని మనం సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో చేసాం కదా, ఆ విధంగా హైటును దాని యొక్క హైటును బేసు కట్టేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కూడా చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏరియా ది సెగ్మెంట్ కూడా మనకి ఈజీగా వస్తుంది. సో ఈ చాప్టర్లో మనకి అన్నీ కూడా ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ ది సెక్టర్ అడుగుతాడు, లెంత్ ఆఫ్ ది ఆర్క్ అడుగుతాడు, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ అడుగుతాడు. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది మైనర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ ది మేజర్ సెగ్మెంట్ అడుగుతారు అనమాట. సో ఈ చాప్టర్లో ఇవే అడుగుతారు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అనే కాన్సెప్ట్ చాలా ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా చాలా స్లోగా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నేను. సో మీకు కనుక అలా అనిపిస్తే ఎస్ఆర్ సూపర్ సార్ మార్వెలస్ సార్ ఎక్సలెంట్ సార్ ఎక్స్టర్నల్స్ అని కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క స్టేట్ పేరు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. చాలా మంది రాయట్లేదు, అంటే మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో నాకు తెలియట్లేదు. సో మరి మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలిస్తేనే కదా మనం ఇంకా ఎక్కువ కంటెంట్, ఎక్కువ లాజికల్ క్వశ్చన్స్, ఇంకా మనకి సిబిఎస్ఈ ప్యాటర్న్లో కేస్ స్టడీస్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్స్, అసెస్మెంట్, ఇవి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ నేను కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాను. దీని తర్వాత ఏంటంటే మనకి గవర్నమెంట్ ఒక పేపర్ రిలీజ్ చేస్తుంది. సో ఆ మోడల్ పేపర్ ప్రకారం నేను కొన్ని క్వశ్చన్స్ నా ఓన్గా తయారు చేసి మీ అందరికీ అందిస్తాను. ఎప్పుడు అందిస్తానంటే మీరు మంచి మంచి కామెంట్స్ ఇచ్చి మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క స్కూల్ పేరు నాకు తెలియజేసినట్లయితే, ఓహో అంతవరకు వెళ్తుందా నా వీడియో, ఓకే సో అయితే చెప్పొచ్చు, పర్లేదు అందరూ చూస్తున్నారని ఉద్దేశంతో నేను ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి మీ ముందుకి నేను వస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అన్నమాట. రేపు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 11.1లో కలుసుకుందాం. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.